అవడంలో తెలుసుకోవలసినవి. ఇవి ఋషిపీఠంలోని విషయాలు. పితరులకు చేసిన శ్రాద్ధకర్మలకు వారి ప్రీతి చెంది ఆ సంతతికి పుత్ర పౌత్రాదులను, ధనము, విద్య, ఆయుష్, ఆరోగ్యం, స్వర్గాది సుఖాలే కాక మోక్షాన్ని ప్రసాదించగలరు. మహాలయ పక్షంలో చతుర్దశి తిథి తప్ప దశమి నుండి అమావాస్య వరకు ఉన్న తిథులలో శ్రాద్ధకర్మ చేయటం మిగతా తిథుల కంటే శ్రేష్టం. శ్రీ శ్రాద్ధకాలం అయినా కాకపోయినా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా స్నాన తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించడం వల్ల పితరులు తృప్తి చెందుతారు. మహాలయ పక్షంలో చతుర్దశి తిథి నాడు శ్రాద్ధము చేయరాదు. అలా చేస్తే వారి సంతతికి హాని జరుగుతుంది. కానీ పితరులు ఆయుధములచే మరణించిన వారైతే ఆ తిథి నాడు చేయవచ్చును. శ్రాద్ధములలో తాత, అమ్మమ్మ, మేనమామ, మేనల్లుడు, గురువు, మామగారు, మనమడు, అల్లుడు, ఋత్వికులు, యజ్ఞకర్త ఈ 10 మంది భుజించినట్లయితే పితరులు అక్షయ ఆనందాన్ని పొందుతారు. ఇక శ్రాద్ధములలో బంధువులను విశేషించి అక్కా చెల్లెళ్లను పిలిచి శ్రాద్ధములో పాల్గొనేటట్లు చేసి భోజనం పెట్టాలి. మూర్ఖుడైనా సరే అక్కా చెల్లెలను విస్మరించరాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.